హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పజిల్స్ బై సోనీ. ఈరోజు మనం రూబిక్ క్యూబ్ లాస్ట్ లేయర్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 2 లేయర్స్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ లేయర్లో క్యూబ్కి సైడ్ కలర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటి మిడిల్ క్యూబ్స్ని సెట్ చేయాలి మనం కలర్స్. పైన కూడా ప్లస్ సింబల్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ రెడ్ ఉంది కదా, అలా మ్యాచ్ చేయాలి మనం కలర్స్. అన్ని కలర్స్ ఫస్ట్ అలా మ్యాచ్ చేయాలి. ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో ఆల్రెడీ మ్యాచ్ అయిపోయే ఉన్నాయి. మనకు కావాల్సింది ఆరెంజ్ అండ్ వైట్. ఇంకా 2 కలర్స్ని ఫస్ట్ సెట్ చేయాలి, మిడిల్ కలర్స్. సో అవి పైన ఉన్నాయి కదా, డౌన్ సైడ్కి తీసుకురావాలి. సో దానికోసం క్యూబ్ ఇలా హోల్డ్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ అయిన కలర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకొని క్యూబ్ని అప్ సైడ్ టర్న్ చేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ కార్నర్ని డౌన్ అని 1 స్టెప్ రైట్కి తిప్పాలి. తర్వాత మళ్ళీ అప్ అనేసేయాలి ఆ రైట్ కార్నర్ని. తర్వాత మనకి ఇక్కడ ఒక బ్లూ కలర్ పోయింది కదా, దాన్ని మ్యాచ్ చేయడానికి చూడాలి. సో ఇక్కడ డౌన్ అంటే ఆల్రెడీ మ్యాచ్ అయిపోతుంది, కానీ అక్కడ మ్యాచ్ చేయొద్దు. మనం 2 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ తిప్పాలి. మళ్ళీ అప్ అనేసి ఇప్పుడు పోయిన బ్లూ కలర్ని మ్యాచ్ చేయాలి. ఇలా చేస్తే ఆ 2 కలర్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. మనకి పైన ప్లస్ సింబల్ వస్తుంది. టాప్ లేయర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ ప్లస్ సింబల్ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ గ్రీన్ ప్లస్ వచ్చింది. ఇంకా కలర్స్ అన్నీ బయటికి వచ్చేసాయి. సో ఇందాక రెడ్ అండ్ ఎల్లో ఆల్రెడీ మ్యాచ్ అయి ఉండే, కానీ ఇప్పుడు పోయాయి ఆ కలర్స్. కానీ ఇక్కడ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఫస్ట్ అవి పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఎల్లో అనేది ఇక్కడ సైడ్ రావాలి, రెడ్ అనేది రెడ్ సైడ్ మ్యాచ్ అయిపోవాలి 2. సో అవి మ్యాచ్ చేద్దాం మనం ఇప్పుడు. సో దానికోసం ముందుగా మ్యాచ్ అయిన కలర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకొని రైట్ కార్నర్ని అప్ అనాలి. అప్ అని 2 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ తిప్పాలి. తర్వాత అప్ చేసిన కార్నర్ని డౌన్ అని మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ అనేసేయాలి టాప్ లేయర్ని. మళ్ళీ రైట్ హ్యాండ్ కార్నర్ అప్ అని మళ్ళీ ఇంకోసారి బ్యాక్ అనేసేయాలి టాప్ లేయర్. మళ్ళీ డౌన్ పెట్టేసేయాలి. సో ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. చూసారా, ఏ కలర్కి ఆ కలర్ మిడిల్లో సెట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం కార్నర్స్ చేయాలి. ఈ కార్నర్స్ కోసం ఫస్ట్ మనం కలర్స్ చూసుకోవాలి. ఆ కలర్స్ ఎలా అంటే ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఉంది కదా, అది ఇక్కడ సెట్ అవ్వాలి. ఆ కలర్ క్యూబ్లో సెట్ కావాలి. ఆ లాస్ట్ క్యూబ్లో 4 కార్నర్స్లో అలా మ్యాచ్ అయి ఉండాలి. 3 సైడ్స్ కలర్స్ అండ్ అప్ కలర్ 3 కలర్లు మ్యాచ్ అయ్యి లాస్ట్ క్యూబ్స్ ఉండాలి. 4 క్యూబ్స్. ముందుగా క్యూబ్లో ఆ కలర్స్ ఏమైనా సెట్ అయి ఉన్నాయేమో అని చూసుకోవాలి. లేదు ఎక్కడ సెట్ కాలేదు అంటే క్యూబ్ని ఇలా నార్మల్గా హోల్డ్ చేయండి. ఎట్ సైడ్ హోల్డ్ చేసినా పర్వాలేదు. హోల్డ్ చేసి లెఫ్ట్ కార్నర్ అప్ అని 1 స్టెప్ లెఫ్ట్కి తిప్పి మళ్ళీ రైట్ కార్నర్ని అప్ అని 1 స్టెప్ రైట్కి తిప్పాలి. మళ్ళీ డౌన్ అనేసేయాలి లెఫ్ట్ కార్నర్. తర్వాత మళ్ళీ రైట్ కార్నర్ డౌన్ అనేసేయాలి మ్యాచ్ చేసి. సో ఇలా చేస్తే ఎక్కడైనా మ్యాచ్ అయిందేమో అని చూసుకోవాలి. నాకు ఇక్కడ ఒక కలర్ మ్యాచ్ అయిపోయింది, 3 కలర్స్ సెట్ అయ్యేలాగా. అండ్ మిగతావేమో కాలేదు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో వచ్చిన కలర్ ఉంది కదా, అది రైట్ హ్యాండ్ సైడ్ మన సైడ్ హోల్డ్ చేయాలి క్యూబ్ని. సో ఇందాక చెప్పిన స్టెప్పే మళ్ళీ రిపీట్ చేయాలి. అలా 4 కార్నర్స్ వచ్చే వరకు రిపీట్ చేస్తూనే ఉండాలి ఈ స్టెప్ని. ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ ఏదైనా మ్యాచ్ అయిందేమో అని, కానీ మళ్ళీ మ్యాచ్ కాలేదు. మళ్ళీ చేస్తున్నాను. ఆ కలర్స్ మ్యాచ్ అయ్యే వరకు చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో కలర్ మ్యాచ్ అయిపోయింది 3 కలర్స్తో పాటు. అండ్ ఇక్కడ కూడా వచ్చేసాయి కలర్స్ చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్. ఆ క్యూబ్ ఇక్కడ సెట్ అయిపోయింది, 3 కలర్స్ ఉన్న క్యూబ్. సో ఇలా సెట్ కావాలి మనకి. క్యూబ్ కంప్లీట్గా వచ్చినా రాకున్నా కలర్స్ అయితే ఇలా సెట్ కావాలి ఫస్ట్ 4 కార్నర్స్. ఇప్పుడు క్యూబ్ లాస్ట్ స్టెప్ని చేద్దాము. వచ్చిన మ్యాచ్ అయిన కలర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకొని మ్యాచ్ కానివి రైట్ హ్యాండ్ పట్టుకొని రైట్ కార్నర్ని అప్ అనేయండి. 2 స్టెప్స్ లెఫ్ట్కి తిప్పండి.
మళ్ళీ రైట్ కార్నర్ని డౌన్ అండ్ టాప్ లేయర్ బ్యాక్ 1 స్టెప్ అండ్ రైట్ కార్నర్ అప్, టాప్ లేయర్ బ్యాక్ అగైన్ అండ్ క్యూబ్ డౌన్ చేసేయండి. నెక్స్ట్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ని అప్ అని 2 స్టెప్స్ రైట్కి తిప్పి మళ్ళీ డౌన్ అనేసి మళ్ళీ 1 స్టెప్ రైట్కే తిప్పాలి. ఇక్కడ మళ్ళీ ఇది అప్ అని 1 స్టెప్ రైట్ అండ్ డౌన్. సో ఇప్పుడు క్యూబ్ వచ్చిందా? రాలేదు. సో క్యూబ్ వచ్చే వరకు ఈ 2 స్టెప్స్ రిపీట్ చేస్తూనే ఉండాలి మనం, తర్వాత క్యూబ్ వస్తుంది మనకి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ 2 స్టెప్స్ కంటిన్యూ చేయాలి క్యూబ్ మ్యాచ్ అయ్యే వరకు. సో అలా చేస్తే క్యూబ్ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ నాకు మ్యాచ్ అయిపోయింది క్యూబ్, చూసారా ఈజీగా. సో క్యూబ్ 3 లేయర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి అండ్ ఇన్స్టాలో DM చేసేయండి.